హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ క్రిక్ ఇన్ఫో. మ్యాచ్ నెంబర్ 64 జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ. ఈ మ్యాచ్లో పాయింట్స్ టేబుల్లో సమీకరణాలు ఏంటి, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంటి, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటి, రెండు టీంలు ఏం ఆలోచిస్తుంటాయి. ఆబ్వియస్లీ ఎల్ఎస్జీ ఎలిమినేటెడ్, కానీ వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుంటుంది. జీటీ క్వాలిఫైడ్, కానీ 1 or 2 పొజిషన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం డిస్కస్ చేసుకుందాం హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంటి. హెడ్ టు హెడ్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచెస్ 5 జరిగాయి, 4 జీటీ గెలిచింది, 1 ఎల్ఎస్జీ. సో ప్యూర్ షూర్ షాట్ జీటీ డామినేషన్. అండ్ మ్యాచ్ కూడా గుజరాత్లో నడుస్తుంది, అహ్మదాబాద్ స్టేడియంలో. సో ఈ పిచ్ కండిషన్స్ మనం చూసుకున్నాం. లైక్ పిచ్ రిపోర్ట్, ఇది ట్రెడిషనల్లీ ఇది ఒక బ్యాటింగ్ పిచ్. ఈ పిచ్లో ఆల్మోస్ట్ 200 అనేది పార్ స్కోర్. చాలాసార్లు ఇక్కడ 200 కూడా చేస్ చేయడం జరిగింది. నైట్ ఆబ్వియస్లీ ఛాన్సెస్ ఆర్ హై, డ్యూ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో చేజింగ్ టీం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవడం చాలా బెటర్, చేస్ చేసేయచ్చు స్కోర్. అండ్ ఈ రెండు టీంలు రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక జీటీ స్ట్రాంగ్గా గెలిచి వస్తుంది డీసీ పైన, అండ్ ఎల్ఎస్జీ దారుణంగా ఓడిపోయి వస్తుంది ఎస్ఆర్హెచ్ పైన. సో డీసీ పైన గెలిచినప్పుడు జీటీ వాళ్ళు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కొట్టేశారు. వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఆడారు పర్ఫార్మెన్స్. సో ఇది వీళ్ళ పరిస్థితి, వీళ్ళ మైండ్ సెట్. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ వెళ్దాం. పాయింట్స్ టేబుల్లో ఏ పొజిషన్లో ఉన్నారు. అఫ్కోర్స్ జీటీ టాప్లో ఉంది, ఆడింది 12 మ్యాచ్లు, ఉన్న పాయింట్స్ 18. ఎల్ఎస్జీ వాళ్ళు ఆడింది 12 మ్యాచ్లు, వీళ్ళు 5 విన్స్తో 10 పాయింట్స్తో ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఎల్ఎస్జీకి ఛాన్సే లేదు, ఎలిమినేటెడ్ అయిపోయారు. జీటీ ఈ మ్యాచ్ కనుక గెలిస్తే వాళ్ళు 20 పాయింట్స్తో వెళ్తారు. సో ఆల్మోస్ట్, నాట్ 100%, బట్ ఆల్మోస్ట్ వాళ్ళ పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో వాళ్ళ బర్త్ కన్ఫర్మ్. ఆల్మోస్ట్ చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు. ఇది ఎల్ఎస్జీ డౌన్ అండ్ అవుట్. వాళ్ళు జస్ట్ నెక్స్ట్ ఇయర్కి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే బెటర్, ఏ ప్లేయర్స్ని మనం రిలీజ్ చేస్తే బెటర్, ఏ ప్లేయర్స్ని రిటైన్ చేస్తే బెటర్ అనే కోణంలోనే వాళ్ళు ఆలోచిస్తారు. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్యూ చేంజెస్ ఇన్ దేర్ ప్లేయింగ్ 11. సో ఇప్పుడు మనం పాయింట్స్ టేబుల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మీకు పాయింట్స్ టేబుల్ కూడా ఆల్రెడీ స్క్రీన్ మీద ప్లే అవుతుంటుంది, చూడండి. ఇప్పుడు మనం ప్రాబబుల్ 11 గురించి చూద్దాం. ప్రాబబుల్ 11లో జీటీ నుంచి వచ్చేసి ఓపెనర్ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, ఆ తర్వాత షర్ఫెన్ రుతర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ టివాటియా, రషీద్ ఖాన్, దాని తర్వాత కాగిసో రబాడా, ఆవేష్ ఖాన్, సాయి కిషోర్, దాని తర్వాత మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇంపాక్ట్ సబ్గా రావచ్చు, తన లీడింగ్ వికెట్ టేకర్ ప్రసిద్ధ్ కృష్ణ ఇంపాక్ట్ సబ్గా రావచ్చు జాస్ బట్లర్ ప్లేస్లో. ఇది జీటీ ప్లేయింగ్ 11. ఇప్పుడు మనం జీటీ టీంని గమనిస్తే వీళ్ళు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అసలు మేము అవుటే అవ్వము అన్నట్టు ఆడుతున్నారు. నెక్స్ట్ లెవెల్ కన్సిస్టెన్సీ, అన్బిలీవబుల్ కన్సిస్టెన్సీతో ఆడుతున్నారు. సాయి సుదర్శన్ అయితే ఇంకా తోపుగా ఆడుతున్నాడు సాయి సుదర్శన్ అయితే. సో చూద్దాం ఈ మ్యాచ్లో ఎలాగైతారు. ఇప్పుడు జీటీకి ఉన్న సమస్య మెయిన్ ఏంటంటే వాట్ ఇఫ్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్ వీళ్ళు ముగ్గురు కనుక ఏదైనా ఒక్క మ్యాచ్లో అండర్ 15 రన్స్ ముగ్గురులో ఇద్దరైనా అవుట్ అయితే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్నింగ్స్ ఎవరు బిల్డ్ చేస్తారు? షారుఖ్ ఖాన్ అయినా రాహుల్ టివాటి అయినా వీళ్ళు ఫినిషర్స్, వీళ్ళు ఇన్నింగ్స్ బిల్డర్స్ కాదు. సో ఇన్నింగ్ బిల్డింగ్ బాధ్యత మొత్తం అప్పుడు పడితే బట్లర్ మీద పడవచ్చు, లేదా శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీళ్ళు ముగ్గురులో ఎవరైతే ఒక్కరు మిగులుతారో వాళ్ళ మీద పడవచ్చు. సో ఆ రియాలిటీ చెక్ అనేది ఏమైనా వాళ్ళకి ఈ మ్యాచ్లో దక్కుతుందా? ఐ థింక్ ప్లే ఆఫ్ స్టేజ్లోనే వాళ్ళకి ఆ రియాలిటీ చెక్ అనేది దక్కాలి. ఒకవేళ ఇదే పరిస్థితి ఫైనల్లో వస్తే కనుక చాలా కష్టం అయిపోద్ది. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11 గురించి, వీళ్ళ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ కమింగ్ టు జీటీ బౌలింగ్లో, జీటీ బౌలింగ్ చాలా బాగుంది. ప్రసిద్ధ్ కృష్ణ మనం అనుకున్నట్టుగానే లీడింగ్ వికెట్ టేకర్, మంచి ఫామ్లో ఉన్నాడు. రషీద్ ఖాన్ ఆన్ అండ్ ఆఫ్, అంత వికెట్ టేకింగ్ బౌలర్గా తను ఈ సీజన్ లేడు, బట్ కొన్ని మ్యాచ్లో తను బాగా ఆడడం జరుగుతుంది. సాయి కిషోర్ చాలా తెలివిగా బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. సిరాజ్ కొన్ని మ్యాచ్లు ఆడుతున్నాడు, కొన్ని మ్యాచ్లు ఆడట్లేదు. బట్ వీళ్ళ టీంలో కుదురుతున్నది ఏమంటే కరెక్ట్గా మ్యాచ్ డే రోజు ఎవరో ఒక ఇద్దరు బౌలర్లు వికెట్ తీయడం, ఇంకో బౌలర్ కట్టడి చేయడం వికెట్ రాకపోయినా. సో ఇలా టీమ్ ఎఫర్ట్ తోటి బౌలింగ్లో అటు బ్యాటింగ్ కంప్లీట్ టాప్ ఆర్డర్ డామినెన్స్, ఇలాగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇది జీటీ ప్లేయింగ్ 11 అండ్ వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది. ఇప్పుడు మనము ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11కి వస్తే మార్క్రమ్, మార్ష్ వీళ్ళిద్దరు ఓపెనర్స్, దాని తర్వాత పూరన్, రిషబ్ పంట్, ఆయుష్ బదోని తర్వాత నెక్స్ట్ అబ్దుల్ సమద్, షార్దుల్ ఠాకూర్, బిష్నోయ్, ఆకాశ్దీప్, ఆవేష్ ఖాన్, విలియమ్స్ ఓవర్కి. దాని తర్వాత మనం కనుక చూసుకుంటే దిగ్వేష్ రాఠీని సస్పెండ్ చేశారు. సో దిగ్వేష్ రాఠీ ప్లేస్లో షాబాజ్ అహ్మద్ రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. దిగ్వేష్ రాఠీని ఎందుకు సస్పెండ్ చేశారంటే తను పేపర్ సెలబ్రేషన్ చేశాడు కదా, దానికి తనకి సస్పెన్షన్ అయింది. కేవలం సెలబ్రేషన్ కాదు, తను ఇంతకుముందు కూడా సెలబ్రేట్ చేశాడు, బట్ తను కేవలం ఇలా రాసి వదిలేసింటే అయిపోయేది.
బ్యాట్స్మెన్ వైపు చూసి నువ్వేం ఆడలేవు వెళ్ళిపోయినట్టు ఇలా హ్యాండ్ గెస్టర్స్ చేయడం అనేది ఐపీఎల్ డిసిప్లినరీ కమిటీకి నచ్చలేదు. సో వాళ్ళు 1 మ్యాచ్ సస్పెండ్ చేశారు. అలాగే అభిషేక్ శర్మ కూడా కొంచెం హార్ష్గానే రియాక్ట్ అయ్యాడు. తనకు కూడా ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. సో దిగ్వేష్ రాఠీ ఈజ్ అవుట్, తన ప్లేస్లో వేరే ప్లేయర్ రావచ్చు. దిగ్వేష్ రాఠీ ఎలాగైతే రాసి బయటికి పొమ్మన్నాడో ఐపీఎల్ కమిటీ డిసిప్లినరీ కమిటీ కూడా రాసి యాస్ యు ఆర్ సస్పెండెడ్ వెళ్ళిపో పంపించేశారు తనని. కానీ అది పరిస్థితి. మనం నెక్స్ట్ ఇది ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎల్ఎస్జీది. ఎల్ఎస్జీ విషయానికి వస్తే మార్కరమ్ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. మార్ష్ కొన్ని మ్యాచ్లు ఆడుతున్నాడు, కొన్ని మ్యాచ్ ఆడలేదు. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ యాజ్ యూజువల్ వాళ్ళు మంచి స్టార్ట్ ఇచ్చారు. తర్వాత రిషబ్ పంట్ వచ్చేసి ముంచేశాడు. ఆయుష్ బౌదోని కన్సిస్టెంట్గా ఆడేవాడు, లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. వీ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ బెటర్ టుడే. ఈరోజు తను బాగా ఆడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కూడా కాబట్టి. సో అది ఆయుష్ బదోని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అబ్దుల్ సమద్ ఆడిపిస్తారా లేదా అనేది డౌట్. ఒకవేళ ఆడిస్తే కనుక తను ఫినిషర్ రోల్ చేయాల్సి వస్తుంటుంది, బాగా చాలా ఇంపార్టెంట్. ఎల్ఎస్జీకి మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యము. అంటే జస్ట్ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళ ప్రిపరేషన్ మాత్రమే. కానీ వాళ్ళు డౌన్ అండ్ అవుట్ అయి ఉన్నారు ఎల్ఎస్జీ కంప్లీట్లీ. వాళ్ళకి ఇంజురీస్ వచ్చాయి. మయాంక్ యాదవ్ ఇంజురీ వల్ల వెళ్ళిపోయాడు. దిగ్వేష్ రాఠీ సస్పెండ్ అయ్యాడు. దిగ్వేష్ రాఠీ బాగానే బౌలింగ్ వేసేవాడు. అఫ్కోర్స్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినప్పటికీ బౌలింగ్ పరంగా తను బాగానే వేసేవాడు. ఇట్స్ గుడ్ బౌలర్ అదే. సో ఇది ప్లేయింగ్ 11 ప్రాబబుల్ 11. ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో జీటీ కనుక ఈ మ్యాచ్ గెలిస్తే చెప్పినట్టు మనం మాట్లాడుకున్నట్టుగా టాప్ 2 బర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ వాట్ ఇఫ్ ఈరోజు కనుక ఎల్ఎస్జీ గెలిస్తే టాప్ 4లో ఇంకా ప్లేస్లు ఓపెన్ అవుతాయి. టాప్ 2లో పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీళ్ళు కూడా టాప్ 2లో ఉండే ఛాన్స్ వస్తుంది. ఒకవేళ ఈరోజు ఎల్ఎస్జీ గెలుస్తుంటే పంజాబ్ అండ్ ఆర్సీబీ వాళ్ళు కోరుకుంటుంటారు ఎలాగైనా సరే ఈరోజు ఎల్ఎస్జీ గెలవాలని. బట్ ఎల్ఎస్జీ టీం బ్యాలెన్స్ లేదు. పైగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా జీటీకి ఉంది. పైగా జీటీ బ్యాటింగ్లో బ్యాలెన్స్ ఉంది. ఫినిషర్ రోల్గా టివాటే ఫినిష్ చేస్తున్నాడు. అండ్ బౌలింగ్ బాగుంది, ఫీల్డింగ్ కూడా బాగుంది వాళ్ళది. సో ఆల్రౌండ్ డామినెంట్ టీమ్. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది నా మ్యాచ్ ప్రిడిక్షన్ యాజ్ యూజువల్ గుజరాతే గెలుస్తుంది అని. బట్ నెవర్ నో ఆన్ పర్టికులర్ డే ఏ బౌలర్ ఎలా షైన్ అవుతాడో. అండ్ ఈ పిచ్లో ముఖ్యంగా స్వింగ్ లభించే అవకాశం ఉంది. ఇనిషియల్ 4 to 5 ఓవర్స్ లోపల ఏ బౌలర్ అయితే స్వింగ్ని జనరేట్ చేయగలడో ఈ కెన్ క్రియేట్ ఇన్ రోడ్స్, చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు. సిరాజ్ ఒకవేళ చేయగలడా ఆ పని స్వింగ్ స్టార్టింగ్లో, అది చూడాలి. ఇది ముఖ్యం. ఎలా డెత్ ఓవర్లో బౌలింగ్ చేస్తారనేది కూడా చాలా ముఖ్యం. చూద్దాం మ్యాచ్ ఎలా జరుగుతుందో. అండ్ రివ్యూ ఈ మ్యాచ్ అయిన తర్వాత వస్తుంది. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ 50 సబ్స్క్రైబర్స్. ఐ నో దిస్ నాట్ బిగ్ నెంబర్, పెద్ద నెంబర్ కాదు, బట్ స్టిల్ థ్యాంక్ యూ.